ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీకృష్ణ కిరణ్ గారు. మనకొచ్చే ఎన్నో సందేహాలకి సమాధానాలు చెప్పేస్తూ ఉంటారు. వంశీకృష్ణ కిరణ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. స్వాగతం ఈ ఎపిసోడ్కి. కృష్ణ కిరణ్ గారు, పుష్కరాలు అందరూ నర్మదా నది వైపే ఉన్నారు, అటువైపే ప్రయాణం చేస్తున్నారు. ఈ పుష్కరాలకి తప్పక వెళ్ళి తీరాలంటారా? వెళ్తే ఏంటి, వెళ్ళలేకపోతే ఏమన్నా జరుగుతుందా? వెళ్ళలేకపోయిన వారి పరిస్థితి ఏంటి? కొంచెం మాకు వివరంగా చెప్తారా? అలాగే నర్మదా నదికి చీర సమర్పించడం అనేది ఉంటుంది కదా, దాని గురించి కూడా చెప్పరా? తప్పకుండా అండి. పుష్కరం అంటే పోషణనిచ్చేది అని అర్థం. బృహస్పతి మేషాది 12 రాశుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు సంచరిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు వృషభ రాశిలో ఎప్పుడైతే బృహస్పతి ప్రవేశిస్తాడో అప్పుడు రేవ లేదా నర్మదా నదికి పుష్కరం అవుతూ ఉంటుంది. అయితే ఈ పుష్కరం కాన్సెప్టు ఆది పుష్కరము, అంత్య పుష్కరము, ఆది పుష్కరంలోనే స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది, లేదా ఆది పుష్కరం చేసిన వాళ్ళు అంత్య పుష్కరంలో కూడా స్నానాలు చేయాలి అన్న కాన్సెప్ట్ కేవలం తెలుగు వాళ్ళకే ఉంది. అంటే అది కొత్తగా క్రియేట్ అయిందంటారా? కొత్తగా కాదంటే మన వాళ్ళు మరీ కాచి వడబోసి మళ్ళీ కాచి మళ్ళీ వడబోసి మళ్ళీ కాచి మళ్ళీ వడబోసిన కోవకి చెందిన వాళ్ళు. అయితే గోదావరి తీరంలో ఉన్న వాళ్ళకే గోదావరికి మాత్రమే ఆది పుష్కరం అంత్య పుష్కరం ఉంటాయని కొంతమంది చెప్తారు. మిగతా వాళ్ళు అన్నిటికీ కూడా ఆపాదిస్తున్నారు. మనం అందరం కూడా నిజానికి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడేవాళ్ళం. ఏదో ఒక నది పక్కన మనం ఉంటున్నాం. కానీ మనం ఉన్న నదిని మనం శుభ్రంగా ఉంచుతున్నామా అనేది ప్రశ్న. నదిని నమ్మని వాళ్ళు, నదిని దేవతగా కొలవని వాళ్ళందరూ కూడా నదులను చాలా బాగా ఉంచుకుంటున్నారు. నదీమ తల్లి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, తుంగభద్ర, ప్రణీత, ఇలా రకరకాల పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రమే తెలిసి తెలియక నిర్లక్ష్యంతో నదుల్ని కలుషితం చేస్తున్నారు. మీరు పుష్కరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నదిని కలుషితంగా చేయకుండా ఉంటే చాలు. అయితే పుష్కరం ఎందుకు చేయాలి, ఎందుకు వెళ్ళాలి అంటే సుదీర్ఘమైన భారతీయ చరిత్రలో మన దేశంలో ఉన్న మన పురాణాలు, మన ఇతిహాసాలన్నీ కూడా మన మానవ పరిణామాన్ని అంతా కూడా నిర్దేశం చేసుకొని రికార్డ్ చేసుకొని తర్వాత తరాలకి ఇచ్చాయి. సో ఒక పుష్కరం నుంచి ఇంకో పుష్కరం వరకు నదులన్నింటినీ చుట్టడం మూలాంచి వాళ్ళకి అపరిమితమైన జ్ఞానం కలుగుతుంది. అనేక ప్రదేశాలు చూస్తారు, అనేక మనుషుల్ని కలుస్తారు, అనేక సంస్కృతులు తెలుస్తాయి. సో అనేక రకాలైన తత్వాలు, జ్ఞానాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మళ్ళీ పురుషార్థాలు సాధించటానికే. కాబట్టి మనం ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఈ స్నానం చేయండి, ఆ స్నానం చేయండి, అక్కడ చేయండి, ఇక్కడ చేయండి అని చెప్తారు. ఇవన్నీ ఎవరికి? కలిగిన వాళ్ళకి, వసతి ఉన్న వాళ్ళకి, అన్ని రకాల అవకాశాలు ఉన్న వాళ్ళకి. ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే తిరుపతి వెళ్ళటం అనేది సాధారణంగా సంవత్సరానికి ఒకసారి, అది కూడా దాచుకొని డబ్బులంతా కూడా అదొక ప్రయాస కింద వెళ్ళి అదొక మరపురాని జ్ఞాపకం కింద ప్రతి విషయం వాళ్ళకి జ్ఞాపకం ఉండేది. అక్కడ కెమెరాలో ఫోటోలు తీసుకోవడం దగ్గర నుంచి తిరిగి వచ్చి వాటిని కడుక్కొని వాటిని ఆల్బమ్స్ లో భద్రపరచుకొని ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉండే. ఇప్పుడు మనకి తిరుపతి అంటే మీరు చాలా సులువుగా వెళ్ళిపోగలుగుతారు. పుష్కరం కూడా అంతే. ఒకప్పుడు కాశీకి వెళ్ళిన వాడు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నడుచుకుంటూ కాశీకి వెళ్ళి మనకి కాశీ మధ్య కథలని ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆ వింధ్య దాటి, ఆ దండకారణ్యం దాటి, ఆ చంబాలో ఇవన్నీ దాటి కాశీకి వెళ్ళి తిరిగి రావటం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి సంతర్పణ చేసేవారు. కాశీకి వెళ్ళి వచ్చాడు అంటే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు మన చేతిలోనే ఉన్నాయి, అన్ని మన చేతిలోనే ఉన్నాయి. కాశీకి ఇవాళ పొద్దున్న వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేయచ్చు. అంటే
మెరుగైన సదుపాయాలు ఉన్నాయి, హ్మ్. మెరుగైన సాధనాలు ఉన్నాయి. హ్మ్. డబ్బు అనేది చాలా లీస్ట్ బాదర్ థింగ్ అయిపోయింది. హ్మ్. కానీ వీటితో పాటు మన నదుల పట్ల, పరిసరాల పట్ల శుభ్రతని, స్వచ్ఛతని కలిగి ఉండాలన్న ప్రాథమికమైన సూత్రాన్ని హ్మ్. మరచిపోతుంది. అవును. సో ఇది చేయాలి. అంటే ఇది పక్కన ఏదో నీతి చెప్పామని కాదు. హ్మ్. రెండోది, మనకి వినాయక చవితి కథ అనేది చాలా మందికి తెలుసు. హ్మ్. వినాయక చవితి కథలు చూస్తే కుమారస్వామి అన్ని రకాల తీర్థాలన్నీ తిరిగి వస్తే హ్మ్. దానికన్నా ముందు మరి గణపతి ఎలా వస్తాడు? అమ్మా నాన్న చుట్టూ తిరిగి అష్టాక్షరి మంత్రాన్ని అంటే నారాయణ మంత్రాన్ని చేసుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన హ్మ్. 3 ప్రదక్షిణలు హ్మ్. భూమికి ప్రదక్షిణ చేసిన దాంతో సమానం అయిపోయింది. ఎక్కువైంది కూడా. హ్మ్. కాబట్టి మీరు ఎన్ని పుష్కరాలకు వెళ్ళినా, ఎన్ని రకాల నదుల్లో స్నానాలు చేసినా మీరు మంచి చేయకుండా చేస్తే హ్మ్. ప్రయోజనం. ఓకే. అయితే ధార్మికంగా మన వాళ్ళు ఏం చెప్పారు అంటే, హ్మ్. తిరగవేము తియ్యగా నుండు అని చెప్పేసి, హ్మ్. అంటే ధార్మిక తత్వం లేని వాళ్ళు కూడా ఇలాంటి క్షేత్రాలు వెళ్ళటం మూలాంచి, హ్మ్. ఆలయాలు సందర్శన చేయటం మూలాంచి హ్మ్. ఎక్కడో వాడికి ఇగ్నైట్ అయ్యి లోపల హ్మ్. ఆ జ్ఞానం అనేది మేలుకొని వాళ్ళకు అసలు సత్ప్రవర్తన వస్తుంది అని చెప్పి వీళ్ళందరికీ కూడా హ్మ్. ఇలాంటి తీర్థయాత్రలు చేయండి, ఈ పుష్కరాలకు వెళ్ళండి, అక్కడ పిండ ప్రదానం చేయండి. అంటే చనిపోయిన వాళ్ళందరికీ కూడా, మృతులందరికీ కూడా, హ్మ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ, జ్ఞాతులకి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా అక్కడ మీరు హ్మ్. తీర్థవిధి చేయండి అని చెప్పేసి మన నియమాలు ఏర్పాటు చేశారు. హ్మ్. కాబట్టి వీలున్న వాళ్ళు నర్మదని సంపూర్ణంగా దర్శనం చేసుకోవచ్చు. మిగతా నదులతో పోలిస్తే నర్మద చాలా విశేషమైన నది. హ్మ్. మిగతా నదులన్నీ కూడా పశ్చిమ వైపున పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. హ్మ్. వీటిని నదులు అంటారు, నదాలు అంటారు కొన్నిటిని. అంటే అవి తూర్పు వైపున పుట్టి పశ్చిమం వైపున కలుస్తూ ఉంటాయి. అలానే ఒక అమరకంటకం అనే పర్వత పంక్తిలో పుట్టి నర్మద రత్నసాగరం అనే సముద్రంలో కలుస్తుంది. ఓహ్! కాబట్టి ఈ నర్మదకి ఇంకొక విశేషం ఏంటంటే, సాలగ్రామాలు ఏ విధంగా గండకీ నదిలో దొరుకుతాయో హ్మ్. వాటిని సాక్షాత్తు హ్మ్. విష్ణు తుల్యంగా భావించి చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఫాజిల్స్ మాట. హ్మ్. అలాగే నర్మదలో దొరికే రాళ్ళని కూడా బాణాలు అని చెప్పేసి, హ్మ్. నర్మదా బాణం అని చెప్పేసి వాటిని కూడా పవిత్రంగా హ్మ్. శైవులందరూ కూడా వాటిని ఓహ్! పూజ చేసుకుంటారు. అది నర్మద యొక్క గర్భంలో దొరికే ఒక అపురూపమైన హ్మ్. రాతితో, అంటే ఆ ఆ నదీ ప్రవాహం చేసే హ్మ్. దాని మూలాంచి ఏర్పడిన ఒక విశేషం, ప్రకృతి విశేషం. ఓహ్! రెండోది, నర్మదా నదికి పరిక్రమ ఉంది. హ్మ్. హ్మ్. అంటే అమరకంటకం నుంచి హ్మ్. నర్మదా సముద్రంలో కలిసే భృగు తీర్థం వరకు వచ్చి, హ్మ్. మళ్ళీ భృగు తీర్థం నుంచి తిరిగి అమరకంటక్ వరకు నడుచుకుంటూ వెళ్తారు చాలా మంది జనం. ఓహ్! అంటే ఆ అడవిలో, ఆ ప్రాంతంలో ఆ నది వెంబడే వెళ్తూ ఉంటారు. హ్మ్. ఇది మిగతా నదుల్లో మనకు కనపడదు. ఓహ్! నర్మదకున్న విశేషం. ఎందుకంటే మనిషి యొక్క జీవిత పరమార్థం ఏంటి హ్మ్. అంటే, పుడతాడు, పెరుగుతాడు, వయసులో చేయాల్సినవన్నీ చేస్తాడు, పోతాడు. హ్మ్. అంటే పాశ్చాత్యుల్లాగా మనకి ఎంతవరకు మనం ఆలోచించలేదు. హ్మ్. లేదా భగవంతుణ్ణి నిరీశ్వరవాదాల కింద ఇది మామూలుగా జరిగేదే, స్వర్గం లేదు, నరకం లేదు అన్న దానిలాగా కూడా మనం ఆలోచించలేదు. హ్మ్. మన వాళ్ళందరూ కూడా మోక్షము లేదా ముక్తి అనే ఒక టర్మ్‌ని పట్టుకొని హ్మ్. దానికి చుట్టూ అనేక రకాలుగా మనిషి జీవనాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పారు. ఓహ్! ఈ ముక్తి అనేది కూడా చాలా విశేషమైంది. హ్మ్. ముక్తి అంటే మనకి ముత్యం అని ఉంటుంది కదా! హ్మ్. దానికి మౌక్తికం అని పేరు. హ్మ్. హ్మ్. ముత్యపు చిప్ప, మీరు ఎప్పుడైనా స్వాతి ముత్యం అంటూ ఉంటారు. అంటే హ్మ్. స్వాతి కార్తెలో హ్మ్. వర్షాలు పడుతున్నప్పుడు హ్మ్. సముద్రంలో ఉంటూ, సముద్రం నీటితో తయారవ్వదు. సముద్ర నీరంతా కూడా మబ్బు కింద మారి హ్మ్. అది చినుకు పడితే ఆ స్వాతి చినుకుకి అది ముత్యం అవుతుంది, ఓహ్! మౌక్తికం అవుతుంది. అంటే హ్మ్. మనం ఎంత రిఫైన్ అవ్వాలి. హ్మ్. కొన్ని జంతువులు చూసామనుకోండి, హ్మ్.
ఆ జంతువుల్లో కూడా మన రిఫైన్‌గా ఉంటాయి. హ్మ్. కుక్కలు, పిల్లులు, పందులు, ఏనుగులు, గుర్రాలు అన్ని రకాల జంతువుల్లో కూడా సాత్వికము, హ్మ్. రాజసికము, తామసికం ఉంటాయి. హ్మ్. కొన్ని చాలా రాయల్‌గా ఉంటాయి. మీరు ఆవులు చూడండి, కొన్ని హ్మ్. ఆవుల్ని, కొన్ని హ్మ్. కుక్కలు చూడండి. హ్మ్. కొన్ని జంతువులు చూస్తే, కొన్ని గుర్రాలు కానీ, కొన్ని ఏనుగులు గానీ, అవి చాలా సెన్సిబుల్‌గా మనకి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, వాటి ప్రజ్ఞని మన పూర్వీకులు, మన మహర్షులందరూ కూడా కనుక్కున్నారు. అందుకే ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉంటాడు అని చెప్పి, ఆయన్ని అంతర్యామిగా మీలో, నాలో, రాయిలో, రెప్పలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందదే. హ్మ్. అంటే పండితుల్లోనూ, పామరుల్లోనూ కూడా పరమాత్మే ఉన్నాడు. హ్మ్. కాబట్టి దాన్ని గ్రహించే తత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. సో, ఇన్ని రకాల తీర్థయాత్రలు, ఇన్ని రకాల పూజలు, వ్రతాలు, హోమాలు, క్రతువులు అన్నీ కూడా దేనికోసం అంటే మీరు పరమాత్మని చేరటానికి. హ్మ్. ఇవన్నీ చేయకపోయినా కూడా సాటి మనిషికి సాయం చేయటం, ప్రకృతిని అలాగే ఉంచటం, మనం పాడు చేయకుండా ఉంచటం. ఇవైతే మనం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ కూడా పుష్కర స్థానంతో సమానమైనవే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరూ ఈ పుష్కర స్నానం చేయలేరు కాబట్టి చేసిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఎవరైనా చేసొస్తే వాళ్ళు నీళ్లు తీసుకొని ఆ నీళ్లు మనం కలుపుకొని మనం చేయొచ్చు. హ్మ్. లేదంటే మనం ఇదివరకు కూడా చెప్పాము, హ్మ్. పొద్దున మనం చదువుకుంటాం కదా, హ్మ్. గంగేచ యమునే చైవ అన్ని గోదావరి సరస్వతి. నర్మదా సింధు కావేరి. కావేరి. మరి సింధు మన దగ్గర లేదు. హ్మ్. కాబట్టి అన్ని నదులు కూడా ప్రతి ఇంట్లోనూ ప్రవహించే, వాళ్ళ పట్టుకునే, వాళ్ళ దగ్గర దొరికే నీటిలో ఉన్నాయి కాబట్టి ఆపో జ్యోతి రసోమృతం అని చెప్పి వేదం చెప్పింది. ఆపస్సు నీరు అనేది అమృతం లాంటిది. హ్మ్. నీటిని మనం సృష్టించలేం. హ్మ్. భగవంతుడి యొక్క సృష్టిని మనం అధిగమించి ఏ పని చేయలేం. మనం చాలా చేయగలుగుతున్నాం అనుకుంటాం. కానీ మనం ఒక హెచ్2ఓ అనే నీరుని సృష్టించాలి అంటే చాలా కష్టం. అంత సముద్రం నీళ్లు మబ్బు కింద మారిన తర్వాత తీయగా ఉంటుంది. హ్మ్. అవును. సముద్రంలో ఉప్పగా ఉంటుంది. హ్మ్. అంటే ఉప్పు నీరు మళ్ళీ వెనక్కి రావటం అంటే ఇది ఎలా జరుగుతుందనే ప్రకృతిలో జరిగే ఒక గొప్ప మార్పు. చమత్కారం ఇదంతా చమత్కారం. కూడా. ఈ హ్మ్. రాసాయనిక చర్యనే చమత్కారం అని చెప్పారు. హ్మ్. కాబట్టి మనం నర్మదాని అందరూ చక్కగా సేవించుకోండి. నర్మదాకి చీర సమర్పణ గురువుగారు. ఏ నదికన్నా చీరను సమర్పిస్తారు. కాబట్టి నర్మదకి చీర సమర్పించడం ఒక వైరల్ చేశారు. అదేదో మొత్తం బాణం కింద వేసి హ్మ్. 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 మాహిష్మతి అని చెప్పేసి మన వాళ్ళకి కొంచెం సినిమాల ప్రభావం ఎక్కువ కాబట్టి హ్మ్. హ్మ్. నర్మద చుట్టూ చాలా ఘాట్లున్నాయి. హ్మ్. గంగకి ఏ విధంగా ఘాట్లున్నాయో హ్మ్. ఆ విధంగా అహల్యాబాయి హోల్కర్ అని చెప్పేసి ఒక రాణి, హ్మ్. ఆవిడ నర్మదా నది చుట్టూ చాలా నగరాలని, చాలా రకాలైన ఘాట్లని నిర్మించింది. హ్మ్. అందులో చీరను సమర్పించడం. ఓకే. అయితే ఇక్కడ ఓకే. చీరను సమర్పించేటప్పుడు 2 రకాలు ఉన్నాయి. హ్మ్. ఒకప్పుడు ఏంటంటే ముఖ్యంగా తమిళనాడులో హ్మ్. కావేరీ దగ్గర హ్మ్. వెలిచిన బట్టలన్నీ వేయటానికి ఒక తొట్టిని ఏర్పాటు చేస్తారు. హ్మ్. అంటే హ్మ్. మన వాళ్ళంటే రకరకాల దోషాలు ఉన్నాయని చెప్పి అవన్నీ వస్త్రంతో ఉంటాయి అని చెప్పేసి ఒక్కోసారి వస్త్రాన్ని విసర్జన చేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. సో ఇవన్నీ మళ్ళీ నదిలో పడేస్తే ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు అది గురువు. చేయకూడదు. హ్మ్. చివరికి ఎలా అయిందంటే మనం పెట్టుకునే పసుపు, కుంకుమ కూడా హ్మ్. కల్తీయే. కొన్ని రకాల కుంకుమలు పెట్టుకుంటే మీకు ఇక్కడ హ్మ్. మచ్చలైపోతుంది. అవును. ఇరిటేషన్ వస్తుంది. హ్మ్. మండుతుంది. అవును. సో మనం ఎటువైపు పురోగమిస్తున్నామా, తిరోగమిస్తున్నామా అనేది మన కళ్ళ ముందు హ్మ్. మనందరికీ తెలుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి ఏ నదిని పాడు చేయకూడదు. నదిని వాళ్ళు చేస్తారు. హ్మ్. ఒకవేళ నదికి సమర్పించిన తర్వాత మనం పోయినసారి భద్రాచలంలో రామచంద్రమూర్తికి అభిషేకం చేసాం. హ్మ్. మన నదికి చీర సమర్పించగానే అక్కడున్న వాళ్ళకి ఇచ్చేసాం మీకు గుర్తుంటే. హ్మ్. హ్మ్. అక్కడున్న వాళ్ళు తీసుకోండి అంటే బ్రహ్మాండంగా తీసుకోండి. మీ భార్యకో, మీ తల్లికో, చెల్లికో ఇవ్వండి అని చెప్పి మనం హ్మ్. నదికి ఏదైతే సమర్పించామో చీరని హ్మ్. హ్మ్. వాళ్ళని తీసుకోమని చెప్పాం. ఆ ఆ! విధంగా మనం ఎందుకు అంటే తిరిగి మళ్ళీ పరోపకారమే. పరోపకారం. మీ నుంచి విసర్జన అయ్యింది హ్మ్. ఇంకొకడికి ఉపయోగపడుతుందంటే అంతకన్నా కావాల్సిందేముంది? అవునండి. బావుంది. శరీరం ఎలాగో ఉపయోగపడదు. మనిషి శరీరం దేనికి పనికిరాదు. హ్మ్. మనమేమి శిబి లాంటి వాళ్ళమో, లేకపోతే కర్ణుడు లాంటి వాళ్ళమో, లేకపోతే మిగతా చక్రవర్తులు లాంటి వాళ్ళో కావు. మన శరీరాన్ని ఇదివరకు అదే ప్రాథమికంగా మన వాళ్ళంతా కూడా నేర్పించారు. పరోపకారం ఇదం శరీరం అని చెప్పారు. హ్మ్. కాబట్టి నదికి మీరు సమర్పించడం తప్పేం కాదు.
నదికి చూపించి అక్కడున్న ముత్తైదువులకో లేకపోతే అక్కడున్న ఆడవాళ్ళకో ఎవరికి ఇచ్చినా మంచిది. మంచిది. చీరిస్తే చీర, పంచిస్తే పంచి, ఏవైనా కూడా ఉమ్, అవి ఉపయోగపడేలా ఉండాలి తప్పితే ఉమ్, వాటిని నిరుపయోగంగా పడేయటం అనేది అపాత్ర దానం అవుతుంది. దాని మరించి పుణ్యం సంగతి పక్కన పెడితే దానికి వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ గ్రహించండి. అదేవిధంగా షాంపూలు, సబ్బులు వాడకండి, ప్లాస్టిక్ వాడకండి. ఇవన్నీ చాలా గొప్ప. మీరు చేయకపోయినా పాపం చేయకుండా ఉంటే చాలు, పుణ్యం చేయకపోయినా. అంటే మన వాళ్ళు 2 రకాల మాటల్ని చెప్తూ ఉంటారు. పుణ్యక్షయం కూడా అయిపోతుంది. అంటే చేసిన పుణ్యం ఉమ్, ఉమ్, మీరు సరిగ్గా మీ దగ్గర ఉన్న డబ్బులు వాడుకోకపోతే ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది ఉమ్, కదా. అవును. పాలు బాగా మరిగించేశారు, బాగా మరిగించారు, బాగా మరిగించారు, చివరికి ఉమ్, అడుగంటిపోతుంది. ఉమ్, ఎంతవరకు మరగాలో ఉమ్, అంతవరకు మరగనిచ్చి ఆ పొంగు వచ్చిన తర్వాత, ఆ రుచి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆస్వాదించాలి. ఇవి కూడా అలాంటివే కాబట్టి పుణ్యం అనుకుని మీరు కొన్ని అతిగా ప్రదర్శించటం అనేది మానివేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా గురువుగారు, తప్పకుండా. విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు, నర్మదా నదికి వెళ్ళినా వెళ్ళకపోయినా పాడు చెయ్యొద్దు, చక్కగా మన పరిసరాలు శుభ్రంగా ఉంచండి అని చెప్పేసి చెప్తున్నారు మన గురువుగారు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. వంశీకృష్ణ కిరణ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి.